గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తువ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వనరులను దోచుకోవడమే గాక చివరకు ప్రజలను కూడా మోసం చేశారు. ప్రకృతి వనరులను దోచుకోవడం ఏడైనా చూశారు? కనీసము ప్రజలనైనా దోచుకోకుండా ఉండేవాళ్ళు ప్రజలను కూడా దోచుకునేసినారు. పట్టణాల్లో అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరిట 500 కోట్ల రూపాయలు పైగా వసూలు చేశారు. ఆ సొమ్ము ఏమైందో కూడా తెలియడం లేదు. ఎక్కడెక్కడ ఖర్చు చేశారో లెక్కలు లేవు. పోనీ లేఅవుట్లైనా క్రమబద్ధీకరణ అంటే అది కూడా కోర్టులో కేసు అయ్యి ఆగిపోయింది. కోర్టులో కేసు అయ్యి ఆగిపోయినప్పుడు కనీసం వాళ్ళ డబ్బులన్నా వెనక్కి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. కనీసం ఆ డబ్బులు ఏం చేసినారైనా చెప్పాలి కదా, కనీసం అది కూడా చెప్పడం లేదు. 2020లో దరఖాస్తులు మున్సిపాలిటీలో అడ్డగోలుగా వేసుకున్న లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ 2020లో జగన్ ప్రభుత్వం పట్టణాల్లోని పేదలకు ఎరవేసింది. ఇది డబ్బున్న వాడి దగ్గర కూడా దోచుకునేది కాదు, పేదల దగ్గర మీ ఇంట్లో క్రమబద్ధీకరణ లేదు, ప్లానింగ్ లేదు, కాబట్టి మీరు ఈ డబ్బులు కడితే మీకు నేను రెగ్యులరైజ్ చేసిస్తానని చెప్పి నమ్మించి గొంతు కోసి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి కనీసము అది కేసు అయిన తర్వాత డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వకుండా దోచేశాడు. ఓటీఎస్ పేరిట కూడా వసూలు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం అంటూ వన్ టైం సెటిల్మెంట్ పేరిట పేదలు ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు హక్కులు కల్పిస్తామంటూ గత ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. లబ్ధిదారుల నుంచి రూపాయలు వేల నుంచి 30,000 దాకా ముక్కు పిండి గుంజుకుంది. ఆ పేదలు అప్పు చేసి డ్వాక్రా గ్రూపుల నుంచి రుణం తీసుకుని మరీ చెల్లించారు. ఆ ఇళ్లకు శాశ్వత హక్కు మీకు ఇస్తాను, దాన్ని లోన్ లో పెట్టి మరి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా మోసం చేసింది. ఆ డబ్బులు కూడా ఇంతవరకు తిరిగి లేదు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసింది డబ్బున్న వాళ్ళని కాదు, రెక్కాడితే కాని డొక్కాడిని పేదలను ముంచేశాడు. అదన్నమాట మ్యాటర్. ఇదేంటి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.